నమస్కారం అండి, నేను మీ సాంబా సాయి కుమార్ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. కోటీశ్వరులందరికీ కూడా నా ఛానల్కి అద్భుతమైన సుస్వాగతంతో ఈ టాపిక్ని మొదలు పెడదాము. ఈ టాపిక్ ఏంటి అంటే బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్. ఒక అద్భుతమైన బుక్ చదువుతున్నానండి నేను. ఆ బుక్ పేరు ఏంటి అంటే యు ఆర్ ద ప్లేసిబో బై డాక్టర్ జో డిస్పెన్జా. ఇది బుక్ పేరు. నేను లింక్లో కూడా పెడతాను, డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను ఈ బుక్. బట్ ఈ బుక్లో కొన్ని అద్భుతాలు రాశాడండి అతను. చాలా రీసెర్చ్ చేసి విత్ ప్రూఫ్స్, మెడిటేషన్కి ముందు ఏముండే మైండ్లో ఆ ప్రూఫ్స్ అంటే ఫొటోస్తో సహా కూడా ఆ బుక్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా మెడిటేషన్ చేశాక మైండ్ మీద అంటే లోపల మైండ్లో ఉన్న నర్వ్స్ అవన్నీ కూడా ఫోటో తీసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉన్నదన్నది ఫోటోలో పెట్టాడు. అండ్ ఈ వీడియోలో నేను బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ జరిగే ప్రక్రియ గురించి కొంచెం మాట్లాడబోతున్నాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆ బుక్లో నుంచి తీసుకొని, అవేంటి అంటే కొన్ని సినారియోస్ అంటే ఇవన్నీ రియల్ టైమ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారండి బుక్లో. ఆ రియల్ టైమ్ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, ఒక అతనికి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఏదో ఇష్యూ ఉంది హెల్త్ పరంగా. అతను బిఫోర్ మెడిటేషన్ చేసే ముందు అతని మైండ్లో ఎలా ఉండే నర్వ్స్ అవన్నీ కానీ రెడ్ కలర్లో ఉన్నాయా ఏంటి అన్నది విత్ ఫొటోస్ ఇచ్చారు. అదేవిధంగా ఆ హెల్త్ ఇష్యూ ఏదైనా ఉండనివ్వండి, మెడిటేషన్ తర్వాత ఆయనకి ఎలా ఇంపాక్ట్ జరిగింది, ఎటువంటి ఇంపాక్ట్ జరిగింది ఆయన కానీ ఆవిడ కానీ. వేరియస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఆ హెల్త్ ఈ హెల్త్ అని చెప్పలేను. ఒక ఎగ్జాంపుల్లో అయితే ఓన్లీ థాట్తో ఒక వ్యక్తి ఆయన థాట్ చేంజ్ చేసుకొని మెడిటేషన్ చేసి నడవలేని వ్యక్తి నడిచాడండి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అండి, చాలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. మన చిన్న విషయాలు జలుబు వస్తే, లేకపోతే చిన్న జ్వరం వచ్చేస్తే పొంగిపోయి దానికి ఇంకా ఏదేదో ఇచ్చేసి మనం నెగిటివ్ థాట్స్ని క్రియేట్ చేసుకొని నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాము. ఈ బుక్ చదవండి మీరు, మీకు మెడిటేషన్లో ఉండే చాలా ఎక్స్ప్లెనేషన్స్ దొరుకుతాయి. బిఫోర్ మెడిటేషన్ ఎలా ఉంటుంది మన మైండ్ సెట్, అంటే ఎంత చాటర్ ఉంటుంది, ఆఫ్టర్ మెడిటేషన్ తర్వాత మీ మైండ్ ఎంతవరకు కూల్ అవుతుంది, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్స్ విత్ ఫొటోస్ రాయబడ్డది. చాలా అద్భుతమైన బుక్ ఇది. సో అందరూ కూడా చదవాలి. ఎందుకంటే మెడిటేషన్ అంటే ఏదో మనము స్పిరిచువాలిటీ అనుకుంటున్నారు బేసికల్గా. అంటే ఎవరైతే స్పిరిచువల్ డివైన్ పాత్లో ఉంటారో వాళ్ళు మాత్రమే తపస్సు చేయాలి, లేకపోతే మెడిటేషన్ చేయాలి అనేసి చాలామందికి అపోహలు ఉన్నాయి. కాదు అండి, మెడిటేషన్ ఈజ్ ఎ సైన్స్ అండి. చాలా సైన్స్ ఉంది దీని వెనకాల. మీరు గనక కళ్ళు మూసుకొని మీ థాట్ ప్రాసెస్ని గమనిస్తూ కాన్సన్ట్రేషన్ మొత్తం కనుబొమ్మల మధ్యలో పెట్టి గనక కూర్చుంటే కేవలం 5 నిమిషాలు కానీ, టు స్టార్ట్ విత్ 3 minutes, 5 minutes, 7 minutes, 10 minutes, యాక్చువల్గా అయితే మీ ఏజ్ ఎంత ఉంటుందో అంత చేయాలి. మార్నింగ్ ఒక 20 minutes చేయడానికి ట్రై చేయండి. మధ్యాహ్నం ఎప్పుడైనా 5-10 minutes కూర్చోవడానికి ట్రై చేయండి. మళ్ళీ నైట్ చేయండి అండి. ఎప్పుడు కూడా దీంట్లో 24 hours మార్నింగే చేయాలి అని రూల్ ఏం లేదు. బట్ మార్నింగ్ చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, బికాస్ సౌండ్ పొల్యూషన్ కానీ ఎవరు కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ మీరు 24 hours మెడిటేషన్ ఎప్పుడైనా చేయొచ్చు అండి. దయచేసి మెడిటేషన్ చేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీ హెల్త్ ఇష్యూస్ 99% మెడిటేషన్లో క్లియర్ అవుతాయండి. మ్యాక్సిమం మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ కూడా జరుగుతాయి. దాంట్లో మీరే క్వశ్చన్ అడుక్కుంటారో మీకు ఆన్సర్ వస్తుంది, మెడిటేషన్లో వస్తుంది. ఆ మెడిటేషన్లో వచ్చిన ఆన్సర్ అబ్సల్యూట్లీ 100% కరెక్ట్ అవుతుంది. అండ్ మీరు మీ లైఫ్లో ఒక అద్భుతమైన లైఫ్ని మీరే సృష్టించుకుంటారు. మీ లైఫ్ అనేది మీ చేతిలోనే ఉంది. ఓన్లీ మీ థాట్ ద్వారా మీరు మెడిటేషన్ చేస్తే దాంట్లో వచ్చే అనుభవం ద్వారా మీ లైఫ్ చేంజ్ అవుతుంది అండి. బిఫోర్ మెడిటేషన్ మీరు ఒకలాగుంటారు, ఆఫ్టర్ మెడిటేషన్ మొత్తానికి చేంజ్ అయిపోతుంది మీ థాట్ ప్రాసెస్. మీరు 21 days ట్రై చేసి చూడండి, మీ లైఫ్లో అద్భుతాలు కంపల్సరీ వస్తాయండి. మీకు ఎటువంటి గోల్ కావాలో అది మీరు అఫర్మేషన్ లాగా ఒకవేళ చెవులో పెట్టుకొని వింటూ చేస్తే అది కూడా మీ జీవితంలోకి వస్తుంది. అది ఎంతైనా ఉండొచ్చండి. నేను డబ్బు అనేది ఒక
ఒక పార్ట్ మాత్రమే. బట్ అది 1,00,000 కోటి ఎంతైనా ఉండొచ్చు, అది మీ జీవితంలోకి డెఫినెట్గా వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మీరు దాన్ని అద్భుతంగా నమ్మాలి. నమ్మి దాన్ని మీ జీవితంలోకి రప్పించుకుంటే మిరాకిల్స్ జరుగుతాయండి. మిరాకిల్స్ మనుషుల్లోనే జరుగుతాయండి, గుర్తుపెట్టుకోండి. వేరే జంతువుల్లో కానీ ట్రీస్లో కానీ మిరాకిల్స్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అయినా కూడా వాళ్ళు గుర్తించలేరు, కానీ మనుషులు మాత్రమే మిరాకిల్స్ అయినాక గుర్తించగలుగుతారు. అది మెడిటేషన్ మీరు చేస్తే తప్ప మీరు దాన్ని అనుభవించలేరు. సో దయచేసి మెడిటేషన్ చేయండి, అద్భుతమైన రిజల్ట్ని పొందండి, కోట్ల రూపాయలను ఆకర్షించండి. సో ఇంతటితో నా టాపిక్ని ముగిస్తున్నాను. అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అందరితో కామెంట్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.